వెల్కమ్ బ్యాక్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆవడి గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డ్రైనేజీ పూడికతో నిండిపోవడంతో మురుగునీరు వీధుల్లోకి చేరి దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఉన్నప్పటికీ పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వర్షాకాలంలో పరిశుభ్రత పాటించాలని, నీరు నిల్వ కాకుండా చూడాలని, మరిగించిన నీరే తాగాలని వైద్యాధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ కాలంలో మనకి దోమకాటు వల్ల వచ్చేటువంటి మలేరియా, డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగా అధికంగా ఉంటున్నాయి. సో వాటిని అరికట్టడానికి మనం దోమకాటు బారిన పడకుండా చూసుకోవాలి. దానికోసం మనకి డెంగ్యూ వచ్చి మంచినీటిలో పెరుగుతుంది. డెంగ్యూ వ్యాపించేటువంటి దోమ, అలాగే మలేరియా వ్యాపించేటువంటి దోమ మురికి నీటిలో పెరుగుతుంది. సో ఈ రెండింటిలోని కూడా మనము దోమలు పెరగకుండా చూసుకోవాలి. డిటిటి స్ప్రేలు ఇవన్నీ కూడా మనకి కాలువల్లోని ఇవన్నీ కూడా కొట్టించుకోవచ్చు. అలాగే మంచినీటి నిల్వలు ఎక్కడైనా ఉంటే కనుక వాటిలో చిన్న కిరోసిన్ వేసేసినట్టయితే కనుక పైన తెర కింద ఏర్పడి అక్కడ లార్వాది పెరగకుండా ఉంటుంది. అలాగే మనకి ఇంట్లోకి దోమల మెష్లు, డోర్ మెష్లు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల మనకి దోమల లోపలికి రాకుండా ఉంటాయి. సో రెపెలెంట్స్ అవి ఎక్కువ వాడకుండా ఉండడం మంచిది, ఎందుకంటే ఊపిరితిత్తులకి ఇబ్బంది ఉంటుంది. సో ఇలా మనకి దోమకాటు పడకుండా చూసుకొని ఉండడం వల్ల మనకి వ్యాధులు వ్యాపించవు. సో అదేవిధంగా మనకి ఎప్పుడైనా జ్వరం కానీ, అధికంగా జ్వరం కానీ ఇలాంటిది ఏదైనా ఉన్నట్లయితే కనుక మనకి వెంటనే హాస్పిటల్ని సంప్రదించినట్లయితే వాటికి సంబంధించిన మందులు అవి ఇచ్చి వెంటనే చికిత్స ఆరంభించడం జరుగుతుంది. అదే ముదిరిపోయిన తర్వాత వచ్చినట్లయితే